ధర్మాజ్పేట గ్రామంలో ఈరోజు ఒక రోడ్డు ప్రారంభోత్సవం, రెండవ రోడ్డు భూమి పూజ కార్యక్రమం వచ్చే సందర్భంలో మమ్మల్ని ఆహ్వానించి స్వాగతించిన ధర్మాజ్పేట గ్రామ పెద్దలకు, వివిధ కుల సంఘాల నాయకులకు, మండల నాయకులకు, మండల అధికారులందరికీ కూడా పేరు పేరున నమస్కారం. చాలా ఊర్లు పోయేది ఉంది కాబట్టి పేర్లని చెప్తలేను, ఏమనుకోవద్దు. అందరు కూడా సుపరిచితులు. పేర్లు చెప్పినా చెప్పకుండా ధర్మాజ్పేట గ్రామాన్ని రాయకల్ మండలంలో నాకున్న అవకాశాన్ని ఏదైతే ఎమ్మెల్యే నన్ను గెలిపించి ఇచ్చిండ్రో, మరి 3 సార్లు కూడా ఈ గ్రామం వాళ్ళు నన్ను ఆదరించారు. 2 సార్లు గెలిచినాం. పైలట్ ప్రాజెక్ట్ కింద ధర్మాజ్పేట గ్రామాన్ని మండలంలో తీసుకొని ప్రతి వారికి కూడా అందరికంటే ముందుగా రైతు బంధు ఇవ్వడమే కావచ్చు, దాంతో పాటుగా ఇండ్లు ఎందరు కావాలంటే అన్ని ఇందిరా ఇండ్లు మంజూరు ఇచ్చామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. మరి దాంట్లో పెద్ద ఎత్తున ఇళ్ల నిర్మాణం అయింది. ఇంకా కొన్ని చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి. ఎట్లయితే ఇల్లు మంజూరు పైన వైర్లు ఉండే ఆగిపోయినాయి అన్నారు, అది పక్క వాళ్ళతో సమస్య లేకపోతే చేయిస్తాం. రెండవది, తల్లిదండ్రి చనిపోతే అబ్బాయి మేజర్ ఉన్నాడు, మార్పులు చేయన్నారు. దాంతో పాటుగా కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వం మరి ఇప్పుడే వస్తుంటే వీరాపురంలో చూపెట్టి ఆ కాలంలో ఇంద్రమ్మ కాలంలో అయిన ఇండ్లు సార్ మళ్ళీ ఇప్పుడు అవుతున్నాయని చెప్పి సంతోషంగా చూపెట్టి అక్కడ ఇప్పుడు రోడ్లు ఎత్తున్నాం. అంటే అభివృద్ధి అనేది ఎప్పుడు నిరంతర ప్రక్రియ. 40-50 ఏళ్ళకి వెళ్ళి ఇంద్రమ్మ ఇల్లు అయితే ఇయ్యాల రోడ్ ఎత్తు అంటే ఎప్పటికైనా కానీ జరుగుతూనే ఉంటాయి. కొందరు మాట్లాడుతుంటారు పనులు చేస్తా అని చెప్పి ముఖ్యమంత్రి దగ్గర వేయడం, ఏమాగే మోరు లేదు, రోడ్డు లేదు అంటే అది రాత్రి అయ్యేటి కావు. ఇలా ముఖ్యమంత్రుల నియోజకవర్గాలలో కూడా ఇంకా చేయాల్సిన పనులు ఉంటాయి. ధర్మాజ్పేట గ్రామాల్లో మరి దాదాపు ఒక మారుమూల గ్రామం లాంటిది. నాకు బాగా ఉండే పల్లె దవాఖాన కొంచెం తాట్లవాయి రెండింటి మధ్యలో వచ్చినట్టు చూడాలని, కానీ ధర్మాజ్పేట క్లస్టర్ ఇక మన వాళ్ళు అక్కడే చూపించారు. ఈ గ్రామం వరకు అయితే పేదవాళ్లకు, నాయకత్వాలకు కావచ్చు, అన్ని వర్గాల వరకు ఉపయోగం ఉంటుంది. అది 3-4 గ్రామాలకు 4 గ్రామాలకు సంబంధించిన పల్లె దవాఖాన. ఇంతకుముందే చెప్పిన పల్లె దవాఖానలు పక్క నియోజకవర్గంలో 2 కూడా రాలేదు, డబ్బులు వచ్చి. అటువంటిది ఒక్క రాయకల్ మండలానికి 6 పల్లె దవాఖానలు మంజూరు చేయించని చెప్పి సందర్భంగా చెప్తున్నాం. మీరు ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోండి. అప్పుడు ప్రధానమంత్రి ఆవాస్ యోజనలు కావచ్చు, కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత పంచాయతీరాజ్ రోడ్లు, ఆర్ఎండ్బి రోడ్లు కావచ్చు, మళ్ళీ ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతిపాదించిన కొత్త స్కీమ్ ఉంది హైమండ్. దాంట్లో భాగంగా చాలాసార్లు కూడా మన గంగరాజం గారు కావచ్చు, హరీష్, వెంకటేశ్వర, రాజశేఖర్, ఇంకా చాలామంది ఇక్కడ నాయకులు చెప్తూ ఉంటారు వీరాపూర్కి ఒక రోడ్డు ఇంకోటి కావాలని. అది కూడా దాంట్లో ప్రతిపాదన పంపినాం. తప్పకుండా మంజూరు వస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాము. పక్కనే తాట్లవాయి గ్రామాల్లో కూడా ఆంజనేయ స్వామి గుడి కడితే మొన్ననే ఆ నిధులు కూడా మంజూరై వాళ్ళకి బిల్లులు కూడా ఇప్పించడం జరిగింది. ఇంకా కూడా ఇండ్లు కావాలని చెప్పి తాట్లవాయి ఆలినాయక్ తండలు అడిగారు. తమ్ముడు సురేందర్ మన జైత్యాల్లో కలిసినప్పుడు రాజకీయాలు పక్కకు పెట్టైనా మనం అభివృద్ధి కలిసి పనిచేద్దామని చెప్పి కొన్ని ఇండ్లు కావాలని చెప్పి తను కూడా కోరిండు. తప్పకుండా అభివృద్ధి విషయంలో నిరంతర ప్రక్రియలో భాగంగా చేసుకుంటూ పోతాం. అదేవిధంగా ఏదైతే ఈ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పేదవాళ్లకు ఉచిత కరెంట్ అనేది ప్రవేశపెట్టిందో 95% మందికి ఆల్రెడీ అందుతూ ఉంది. అవన్నీ కూడా సరిచేద్దాం. కొత్త రేషన్ కార్డులు మన గతంలో ఇవన్నీ అన్ని ఇచ్చి ఈరోజు నియోజకవర్గ పరిధిలో దాదాపు ఒక 50,000 మందికి నెలకు 6 కిలోల చొప్పున బియ్యం వచ్చే విధంగా కార్యక్రమాన్ని రూపొందించారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా వేల కోట్ల రూపాయల భారం ఎక్కువ పడ్డా కానీ సన్న బియ్యం ఇచ్చే పథకాన్ని ఈ ప్రభుత్వం ప్రారంభించిందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. మరి అదేవిధంగా మండల నాయకులు అందరూ కూడా ఉన్నారు. ప్రతి చోట చెప్పడం వీలు కాదు. నా మాటను మీ మాట మీరందరూ కూడా ఇది ప్రభుత్వం మాటగా చెప్పండి. సన్న బియ్యం ఇస్తుంటే
దొడ్డు బియ్యాన్ని సన్నని చేసిస్తున్నారని చెప్పి పుకారు కొట్టిస్తుంది. అది సాధ్యం కాదు. మరి అలాంటిది ఏదైనా జరిగితే కూడా మన తహసీల్దార్ లేడుగా ఆర్ఐ గారు ఉన్నారు, దానిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందిగా కూడా ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నా. అదేవిధంగా పోలీస్ అధికారులు కూడా ఉన్నారు, ఎస్ఐ గారు. బియ్యం రీసైక్లింగ్ అనేది ఎట్టి పరిస్థితుల్లో జరగకుండా చూడాలి. ఎందుకంటే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కావచ్చు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, సివిల్ సప్లైస్ మంత్రి గారు అందరూ కూడా దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. కాబట్టి సన్న బియ్యం అనేది నిజమైన సన్న బియ్యం ఇస్తున్నారు. దీన్ని అనవసరంగా అపోహలకు పోవద్దు. కొద్దిగా కొత్త బియ్యం ఇచ్చినప్పుడు కొద్దిగా ఉడుకుడు అది ఇది ఉంటుంది, డిఫరెంట్ సీడ్స్ కూడా ఉంటాయి, దాంట్లో రకరకాల సన్న బియ్యం ఉంటుంది అని దుష్ప్రచారం నమ్మద్దని చెప్పి కూడా ఈ సందర్భంగా అందరినీ కోరుతూ ధర్మాజిపేటకు వచ్చిన సందర్భంలో మరి మమ్మల్ని ఆహ్వానించి స్వాగతించిన అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. వివిధ పార్టీలో ఉన్నవారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వంతో కలిసి పనిచేసిన సందర్భాలు మనకు తెలుసు. స్థానికంగా కూడా ఇక బాగా రాజకీయాలకు ఎక్కువ పోకుండా మరి పనుల జాతర అనే కార్యక్రమాన్ని ప్రభుత్వం తీసుకుంది. ఇవాళ కండ్లపల్లి గ్రామంలో అక్కడ మోడల్ స్కూల్ ఉంది. ఆ మోడల్ స్కూల్లో సైన్స్ ల్యాబ్ అంటే పిల్లలకు మంచి విద్యా బోధన అందే విధంగా చిన్నప్పటి నుంచే శాస్త్రీయత తెలియాలి, ఈనాటి బాలురే రేపటి శాస్త్రవేత్తలు అనే ఆలోచనతోటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఏదైతే నిర్ణయం తీసుకుని అక్కడ సైన్స్ ల్యాబ్ ప్రారంభోత్సవం చేసి అక్కడే పిల్లలతో కలిసి పొద్దున్నే టిఫిన్ తిని రావడం జరిగింది. వాస్తవానికి ఇక్కడ ఛాయ్ తాగి ఇక్కడ టిఫిన్ తింటా అనుకున్నా, చాలా కార్యక్రమాలు ఉన్నాయి. కానీ అక్కడ పిల్లలు సార్ మాతో కలిసి టిఫిన్ చేయండి అంటే ఆనే ఆ పిల్లలతో తినొచ్చు. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గురుకుల పాఠశాలల్లో ఏవైతే కాస్మెటిక్ ఛార్జెస్ ఉంటాయో అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ 200% పెంచారు. అంటే 40-50 రూపాయలు ఉంటే 150 రూపాయలు చేశారు. అదే భోజన ఖర్చులకు ప్రతి దినం ఎంత ఇస్తారో అంతకంటే 40% పెంచింది. ఉదాహరణకు ఒక 1000 రూపాయలు నెలకి ఇచ్చారంటే 1400 రూపాయలు చేశారు. ఈ రకంగా అటు విద్య కావచ్చు, వైద్యం మీద ఈ ప్రభుత్వం కూడా ప్రత్యేకమైన దృష్టి పెడతా ఉన్నది. మరి మీరందరూ గెలిపించిన నేను మన నియోజకవర్గ అభివృద్ధిలో ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఇటు గ్రామాల అభివృద్ధి కావచ్చు, మనందరికీ ఎట్లయితే తెలంగాణకు హైదరాబాద్ గుండెకాయనో మన జిల్లా ప్రజలందరికీ జగిత్యాల గుండెకాయ. తెలంగాణ రాష్ట్రంలో 141 మున్సిపాలిటీలు ఉంటే అత్యధిక నిధులు ఎవరికి ఇచ్చారు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అంటే జగిత్యాల పట్టణానికి అని చెప్పి తెలియజేస్తాను. అదేవిధంగా రాయకల్ కూడా తక్కువ చేయలేదు. అన్ని మున్సిపాలిటీలకు 15 కోట్లు వస్తే, కొరుట్ల మెట్పల్లి కూడా 15 కోట్లు వస్తే మనం పాత 3 కోట్లే మంజూరు చేయించుకొని మళ్ళీ 3 కోట్లే కూడా పనులు చేసినాం. ఇంకా 2 కోట్లే కూడా పెండింగ్. అంటే ఈ రకంగా ముఖ్యమంత్రి గారితో ఆ ప్రభుత్వంతో కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేయడంతో మరి ఈనాడు ఈ కార్యక్రమాలు చేయగలుగుతున్నాం. చాలా అభివృద్ధి పనులు ఇప్పటి వరకే చేపట్టడం జరిగింది. ముఖ్యంగా సిసి రోడ్లు గత ప్రభుత్వం ఉన్నప్పుడు కావచ్చు, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మొదటి సంవత్సరంలో ఈజీఎస్లో, రెండవ సంవత్సరంలో కూడా ఇక్కడ మళ్ళీ చేపట్టడం జరుగుతుంది. అయితే దళితవాడలో ఇంకా కూడా అనుకున్నన్ని పనులు కాలేదని చెప్పి ప్రత్యేకమైన దృష్టి పెట్టి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారు అయిన సీతక్క గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు ప్రతి నియోజకవర్గానికి 9 నుండి 10 కోట్ల నిధులు మన ఉమ్మడి జిల్లాలో మంజూరు చేసినాయి. నేను ఈ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్న సందర్భంలో ప్రత్యేకంగా ప్రతిపాదనలు ఎక్కువ పంపించి దాదాపు 12 కోట్ల రూపాయల నిధులు మన జగిత్యాల నియోజకవర్గానికి తీసుకొచ్చాం. వాస్తవానికి జగిత్యాల నియోజకవర్గంలోనే గ్రామాలు తక్కువ. ఇక్కడ అతిపెద్ద మున్సిపాలిటీ జగిత్యాల, దాదాపు 96,000 ఓట్లు అక్కడనే, ఓ 16,000 ఓట్లు మన రాయకల్. 2,30,000 నాకు 1,10,000 అర్బన్లోనే ఉంటాయి. సో గ్రామాలు తక్కువ ఉన్నా మనం మాట్లాడి నిధులు ఎక్కువ తీసుకురావడం జరిగింది. ఇవాళ ఇక్కడ ఒక 10 లక్షలు కావచ్చు, మీరాపూర్లో 20 లక్షలతోటి, ధర్మాజ్పేటలో 10 లక్షలు. ఈ రకంగా ఒకవైపు సిసి రోడ్, రెండో వైపు మనకు ఆరోగ్యం బాగుండాలి. దాంట్లో పల్లె దవాఖాన్లు ఇలా సగర్వంగా చెప్తా ఉన్నా, అత్యధిక పల్లె దవాఖాన్లు ఎక్కడ వచ్చినాయంటే ఉమ్మడి జిల్లాలో జగిత్యాల నియోజకవర్గం అని చెప్తా ఉన్నా. ఒక రాయకల్ మండలంలోనే అల్లీపూర్లో, అయోధ్యల, మైదాపూర్, ఇటిక్యాల,
ధర్మాజిపేట, బోర్నపల్లి ఇన్ని పల్లె దవాఖాలు తీసుకొచ్చింది. అట్లనే విద్య కూడా బాగుండాలని చెప్పి వేరే నియోజకవర్గాలకు 6-7 సైన్స్ ల్యాబ్స్ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఉంటే మనం 9 సైన్స్ ల్యాబ్స్ తీసుకొచ్చింది. ఈ రకంగా నిరంతరం మీరు గెలిపించిన నేను ప్రభుత్వంతో కలిసి పనిచేయాలి, మనం అభివృద్ధి చేసుకోవాలి. రాజకీయాలు ఒక ఎత్తు అయితే పనిచేయడం ముఖ్యం. ఎలక్షన్ల వరకు రాజకీయం, రేపు ఒక్కళ్ళ ఎలక్షన్స్ వస్తాయి, అప్పుడు ఇక రాజకీయాలు స్టార్ట్ అవుతాయి దాన్ని బట్టి. కానీ మళ్ళా తర్వాత అందరం కలిసిమెలిసి మీ ఆలూరులో మంచి కలిసి ఉంటారు, ఇట్లనే కలిసిమెలిసి ఉండాలి. అభివృద్ధికి మనం అందరం నిరంతరం పాటుపడదాం. మా మహిళా అక్క చెల్లెలు ఉన్నారు, ముఖ్యమంత్రి గారు ప్రత్యేకమైన ఆలోచన, మరి మహిళలను మంచిగా లక్షాధికారులు చేయాలి. మళ్ళా గదే VLR రుణాలు, మళ్ళా గదే అల్లం ఇప్పుడు అంటే అది ఎప్పటికి కూడా మళ్ళీ ఎక్కడేసి గొంగడి అక్కడలానే ఉంటుంది. మరి ఆ ఆలోచనతోటి మీ పేరు మీద ఓ ఎలక్ట్రిక్ బస్సు కొన్నారు, ఇవాళ హైర్ బస్ తోటి దాంట్లో కొంత ఇన్కమ్ వస్తుంది. సోలార్ ప్యానెల్లకు కూడా మీకే అవకాశం ఇస్తున్నారు, దాంట్లో తాటిపల్లికి మనకు అవకాశం ఇచ్చారు. ఈ రకంగా మహిళలు ముందరు కూర్చే ప్రత్యేకంగా మీ మహిళా సంఘాలకు వినూత్నంగా కొన్ని కార్యక్రమాలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. దాంట్లో మరి మా APM గారు అందరూ కూడా ప్రత్యేకమైన చొరవ పెట్టాలని చెప్పి కూడా తెలియజేస్తూ, యూరియా కొరత విషయంలో రాజకీయాలు ఎక్కువైతున్నాయి. ఇప్పటి వరకే తాడికాడికి సాలింది, ఎందుకంటే ప్రతి దాంట్లో కూడా రాజకీయాలు చేయొద్దు. యూరియా అనేది విదేశాల నుంచి వచ్చేది, తేవాలని చెప్పి ప్రతిపక్షంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన ఢిల్లీలో ఎన్నో ధర్నాలు చేశారు, మన ప్రియాంక గాంధీ కూడా చేసింది. అటు అక్కడ ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం త్వరలోనే తెప్పించి అందిస్తామన్నారు. ఒకటే ఏంటంటే ఇక్కడ ఉన్న అధికారులు చూడాల్సింది, అది ఉన్న వాళ్ళే తీసుకుపోయి 3-4 అవసరం కంటే ఎక్కువ దాచుకునే సందుకు కూడా యూరియా కొరత ఏర్పడుతూ ఉంది. అలాంటిది లేకుండా కూడా వారం రోజుల లోపల మళ్ళీ యూరియా వచ్చే విధంగా కూడా చూస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.